హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలూరు కిడ్స్. ఇవాళ మనం చేపల పులుసు చేసుకుంటున్నాము. ముందుగా గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో ఇది వడియము. చేపల పులుసుకి ఇది వేసుకుంటే రుచిగా ఉంటుంది. వడియం వేసేసి అది కొంచెం వేగాక ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్, ఆనియన్స్ ఒక రవ్వ వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసాక ఒక రవ్వ మగ్గాలి. ఒక్క నిమిషం మూత పెడదాము. టమాటా మగ్గిన తర్వాత దీంట్లో బెండకాయ వేసుకోవాలి. చేపల పులుసులో ఈ బెండకాయలు కూడా బాగా రుచిగా ఉంటాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో చింతపండు రసము, ఉప్పు, తగినంత కారం, పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం ముందుగానే. దీన్ని ఈ ఫ్రై అయ్యే వాటిల్లో వేసేయాలి. ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టేసి ఇది తెల్లిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకుందాము. కొంచెం సేపు అయ్యాక చూద్దాము. పులుసు తెల్లుతుంది. దీంట్లో ఇవి జిలేబీ చేపలు అంటారు మా సైడు, నెల్లూరు సైడు. ఈ తెల్లే పులుసులో ఇప్పుడు ఈ చేపలు వేసేసుకుందాము. ఇక్కడ మాకు వర్షం పడుతుంది, అందుకని మా అత్త వేడివేడిగా చేపల పులుసు కావాలనింది. అందుకే మేము చేపల పులుసు పెడుతున్నాము. దీంట్లోకి సన్నగా ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి బాగుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. చేప ఉడికిపోయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాము. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత 10 నిమిషం అట్ట సేగ తగిలితే సరిపోద్ది, ఉడికిపోతాయి. రెడీ అయిపోయింది చేపల పులుసు. వేడివేడిగా ఇప్పుడు వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అందులో ఇక్కడ మాకు వర్షం పడుతూ ఉంది. గూడూరులో, నెల్లూరు జిల్లా గూడూరులో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.